హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనము వాట్సాప్ ఆర్ మెసెంజర్స్లో మనం టెక్స్ట్ చేసేటప్పుడు కొన్ని రెగ్యులర్ ఫ్రేజెస్ యూస్ చేస్తూనే ఉంటాం. అలాంటి ఫ్రేజెస్కి షార్ట్ ఫామ్స్ ఏంటి అంటే యాక్రోనిమ్స్ తెలుసుకోబోతున్నాము. జనరల్గా SMS అంటేనే షార్ట్ మెసేజింగ్ సర్వీస్, అంటే మనం చేసే మెసేజ్ ఏదైనా షార్ట్గా ఉండాలని. సో ఆ మెసేజ్ షార్ట్గా ఉండడానికి మనకు ఈ యాక్రోనిమ్స్ యూజ్ అవుతాయి. సో రెగ్యులర్గా కొన్ని యాక్రోనిమ్స్ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి కనుక మనం తెలుసుకున్నట్టయితే మనము వాట్సాప్లో కానీ లేదా మెసెంజర్లో కానీ ఫ్రెండ్స్తో క్లోజ్ బడ్డీస్తో చాట్ చేసేటప్పుడు మన చాటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. నేను ఆఫీస్లో మీటింగ్స్లో అలా ఉన్నప్పుడు క్లోజ్ కొలీగ్స్ అలా వాళ్ళు BRB అని టెక్స్ట్ చేసేవాళ్ళు. మొదట్లో అర్థమయ్యేది కాదు ఏంటి BRB అంటే అని. తర్వాత అర్థమైంది BRB అంటే బీ రైట్ బ్యాక్ అని. కొద్దిసేపట్లో రిటర్న్ వస్తాను, ఇమీడియట్గా వచ్చేస్తాను అని చెప్పడానికి వాళ్ళు అలా BRB అని టైప్ చేసేవాళ్ళు. అలాంటి యాక్రోనిమ్స్ ఇప్పుడు నేను అంటే కామన్ లైఫ్లో జనరల్గా చాట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్తో మనము ఎలాంటి యాక్రోనిమ్స్ యూస్ చేయొచ్చు అలాంటివి నేను పిక్ చేసుకున్నాను కొన్ని. సో అవేంటో చూసేద్దాం. లేసి అందరికీ తెలుసు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్కి అయితే మనం రెగ్యులర్గా ఆల్రెడీ అందరూ వాడుతున్నారు GM, GA, GE, GN అని. సో అది పక్కన పెడితే మనం చాలా టైమ్స్లో మనం ఏమైనా ఫ్రెండ్స్ హెల్ప్ చేసినప్పుడు ఇంకో టైంలో థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తూ ఉంటాం. ఇది రెగ్యులర్గా యూస్ చేసే సెంటెన్స్ ఆర్ ఫ్రేజ్ ఇది. సో దీనికి మనము TYVM థ్యాంక్ యూ వెరీ మచ్ దీన్ని మనము టైప్ చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ అలాగే ఎవరైనా ఏదైనా జోక్ చేసినప్పుడు లేదంటే ఫన్నీ మూమెంట్ చేసినప్పుడు అందరికీ కామన్ అయిపోయింది లాల్ అని టైప్ చేయడం. LOL, లాఫింగ్ అవుట్ లౌడ్ ఆర్ లాఫ్ అవుట్ లౌడ్, రెండు వస్తాయి దీనికి. దీన్ని మనం జనరల్గా టైప్ చేస్తూ ఉంటాం కదా. సో ఇంకా ఒకవేళ ఇది ఇంకా ఒక స్టెప్ ఎక్సీడ్ అయినప్పుడు ఫన్నీ మూమెంట్ ఆర్ ఆ జోక్ అనేది, ఆ టైంలో మీరు ఇంకా ఏం యూస్ చేయొచ్చు. ROTFL, రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ లాఫింగ్ అని అర్థం. ROTFL అంటే రోలింగ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ లాఫింగ్ అనేది ఇక్కడ మనకు అర్థం. ఈ లాల్ కంటే ఇంకా మనం ఒక స్టెప్ ఎక్సీడ్ అయ్యి మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు దీన్ని మనం టెక్స్ట్ చేయొచ్చు ROTFL. రైట్, నెక్స్ట్ వచ్చి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనకు ఐ డోంట్ నో అని చెప్పడం కామన్, రైట్. దీనికి కూడా IDK అంటే ఐ డోంట్ నో అని అక్కడ మీనింగ్, నాకు తెలియదు అనేసి. తర్వాత ఏదైనా ఎవరైనా మనకు షాకింగ్ న్యూస్ అలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది అందరికీ తెలిసిందే. అగైన్ OMG అని టైప్ చేస్తుంటాం. ఓ మై గాడ్ అని చెప్పడానికి మనం ఓ మై గాడ్ అని చెప్పడానికి OMG అని టైప్ చేస్తూ ఉంటాం. రైట్, నెక్స్ట్ వచ్చి ఎవరైనా మనకు బాగా ఇరిటేట్ చేస్తున్నారు లేదంటే అనవసరమైనంత మాట్లాడుతున్నారు అని చెప్పేటప్పుడు మనం కోపంగా కానీ ఇంకో టైంలో కానీ ఏం యూస్ చేస్తుంటాం, నన్ ఆఫ్ యువర్ బిజినెస్, రైట్. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పడానికి కూడా మనము ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని కూడా చెప్తూ ఉంటాం. ఇది జనరల్గా అందరికీ అయితే పంపించలేము. వెన్ వీఆర్ రియల్లీ ఇరిటేటెడ్ ఆ టైంలో మాత్రమే. అండ్ దీనికి కూడా మనం యాక్రోనిమ్ యూస్ చేయొచ్చు, దట్ ఈస్ NOYB, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆల్రైట్, తర్వాత చాటింగ్ అయిపోయిన తర్వాత see you tomorrow ఇలాంటివి చెప్పేటప్పుడు కూడా మనము CUT అంటే see you tomorrow అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. తర్వాత ఎవరైనా ఏదైనా మనకు చెప్పినప్పుడు మనం ఇట్ సౌండ్స్ లైక్ అ ప్లాన్ అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్పచ్చు, SLAP. తర్వాత ఎవరైనా మన డియర్ వన్స్కి ఎప్పుడైనా మనము విష్ చేయాలి, జనరల్గా అయితే కాల్ చేసి మాట్లాడుతూ విష్ చేస్తూ ఉంటాం, బర్త్డే విషెస్, రైట్, హ్యాపీ బర్త్డే అని. ఒకవేళ బై ఛాన్స్ మనము టెక్స్ట్ చేయాల్సి వచ్చింది, బికాస్ ఆఫ్ వీఆర్ బిజీ, వీ కుడెంట్ టాక్ టు దెమ్, వీ నీడ్ టు టాక్ లేటర్, బట్ రైట్ నౌ వీ నీడ్ టు సెండ్ టెక్స్ట్ అంటే జనరల్గా అందరూ HPD అని టైప్ చేస్తూ ఉంటారు. బట్ HPDతో పాటు ఇఫ్ దే ఆర్ రియల్లీ వెరీ క్లోజ్ టు యూ, లైక్ యువర్ సిస్టర్, బ్రదర్ ఆర్ యువర్ వెరీ క్లోజ్ బడ్డీ ఆఫ్ యువర్స్, దెన్ యూ కెన్ యాక్చువల్లీ టైప్ HBD XOXO. ఓకే, HBD XOXO అంటే హ్యాపీ బర్త్డే హగ్స్ అండ్ కిసెస్ అని ఇక్కడ మీనింగ్. బట్ ఇది
remember it should be to our closed ones, or else you can just type HBD, happy birthday. ఓకే, అండ్ ఎవరైనా మనకు టెక్స్ట్ చేసినప్పుడు మనకు ఒకవేళ ఆ టెక్స్ట్ మనం రిప్లై ఇవ్వడం లేట్ అయిందనుకోండి, ఫస్ట్ మనం చెప్పేది సారీ ఫర్ ద లేట్ రిప్లై, రైట్? సో వాట్ యూ కెన్ యాక్చువల్లీ సే ఫర్ దాట్, ఇన్స్టెడ్ ఆఫ్ టైపింగ్ ద హోల్ థింగ్ సారీ ఫర్ ద లేట్ రిప్లై, యూ కెన్ సే you can text SFLR, సారీ ఫర్ లేట్ రిప్లై అని ఇక్కడ మీనింగ్. ఓకే, అండ్ ఎవరైనా మనకు ఒక చాలా గుడ్ న్యూస్ చెప్పారు విచ్ మేక్స్ యూ వెరీ హ్యాపీ, దెన్ జనరలీ వాట్ వి సే యు మేడ్ మై డే, రైట్? దీనికి కూడా మనం యు మేడ్ మై డే అంత లాంగ్ టెక్స్ట్ చేయకుండా YMMD అని టైప్ చేస్తే దాని మీనింగ్ యూ మేడ్ మై డే. ఓకే, అండ్ ఎవరికైనా ఏదైనా పని నువ్వే చేయి అని చెప్పాలి అనుకున్నప్పుడు మనము వాట్ జనరలీ వి సే డూ ఇట్ యువర్ సెల్ఫ్, రైట్? డూ ఇట్ యువర్ సెల్ఫ్. దీనికి కూడా నువ్వు DIY అని టెక్స్ట్ చేయొచ్చు. DIY మీన్స్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. తర్వాత ఎవరైనా మేము ఎక్కడైనా పిక్నిక్ వెళ్తున్నాము లేదంటే మూవీకి వెళ్తున్నాము అన్నప్పుడు వాట్ జనరలీ వి సే హ్యావ్ ఫన్, రైట్? సో దీనికి కూడా మనం HF మీన్స్ హ్యావ్ ఫన్. HF మీన్స్ హ్యావ్ ఫన్. ఓకే, అండ్ ఎవరైనా మనకు కంటిన్యూస్గా టెక్స్ట్ చేస్తున్నారు బట్ వీఆర్ బిజీ, సో ఆ టైంలో మనం జనరల్గా చెప్పేది టాక్ టు యూ లేటర్, రైట్? సో దీనికి కూడా మనం ఏం చెప్పచ్చు, TTYL, టాక్ టు యూ లేటర్. ఓకే, తర్వాత వచ్చేసి కొన్ని మనం జనరల్గా ఆఫీస్లో యూజ్ చేసేటువంటి కొన్ని acronyms ఏంటో చూద్దాం. యాక్చువల్గా స్పాక్ అని చెప్తుంటారు. స్పాక్ అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఏదైనా ఒక వర్క్ గురించి వచ్చినప్పుడు నేను ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని, అవతల క్లయింట్ కానీ అని చెప్తే హీ ఈజ్ ద స్పాక్ ఆర్ మిస్టర్ ఎక్స్ ఈజ్ ద స్పాక్ అని మనం డైరెక్ట్గా చెప్పచ్చు క్లయింట్స్కి. స్పాక్ అంటే సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, నెక్స్ట్ అలాగే ఎవరైనా మీటింగ్ ఎలా జరిగిందనో ఇంకొకటి ఏదైనా అది కంప్లీట్ వేస్ట్ అయింది మన టైం అని చెప్పినప్పుడు కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైం, ఇట్స్ కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తూ ఉంటాం. సో ఈ కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైంకి కూడా మనము CWOT అంటే కంప్లీట్ వేస్ట్ ఆఫ్ టైం అని ఇక్కడ మీనింగ్. ఓకే, అండ్ స్పెషలీ ఫర్ ఎంప్లాయీస్ ఫ్రైడే అనగానే మనం ఫ్రెండ్స్తో ఎక్స్ప్రెస్ చేసేది, ఆ కలీగ్స్తో ఎక్స్ప్రెస్ చేసేది వి సే థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే, రైట్? సో దీనికి కూడా మనము ఏం చెప్తాం, TGIF. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా మీ కలీగ్తో మీ వీకెండ్ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు, మీ స్టార్ట్ ఆఫ్ యువర్ వీకెండ్ హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ టెక్స్ట్ TGIF, థ్యాంక్ గాడ్ ఇట్స్ ఫ్రైడే. ఓకే, అలాగే ఏదైనా మనకు కోపం వచ్చినప్పుడు, అవతల వాళ్ళు ఇరిటేట్ చేసినప్పుడు, లేదంటే అవతల వాళ్ళు చెప్పింది మనం ఇఫ్ యూ వాంట్ టు డిసగ్రీ, ద మూమెంట్ జనరలీ ద ఎక్స్ప్రెషన్ దట్ వి గివ్ ఆర్ ద సెంటెన్స్ దట్ వి స్పీక్ ఈజ్ వాట్ ద హెల్, ఇజంట్ ఇట్? వాట్ ద హెల్. దీనికి కూడా మనం WTHని యూజ్ చేయొచ్చు. WTH మీన్స్ వాట్ ద హెల్. ఓకే, అండ్ ఏదైనా సమ్ రిజల్ట్స్ వస్తున్నాయో లేదా మనం ఏదైనా గేమ్ చూస్తున్నప్పుడు జనరలీ విసే మనం గెలుస్తారో లేదో తెలియదు, లేదా రిజల్ట్స్ వచ్చినప్పుడు జనరలీ వెన్ వీఆర్ ఇన్ టెన్షన్, మనం టెన్షన్గా ఉన్నప్పుడు మనం యూస్ చేసే కామన్ ఫ్రేజ్ వచ్చి ఫింగర్స్ క్రాస్డ్, రైట్? ఫింగర్స్ క్రాస్డ్. దీనికి కూడా FC అని టైప్ చేస్తే చాలు. FC అంటే ఇట్ మీన్స్ ఫింగర్స్ క్రాస్డ్. ఓకే, ఫింగర్స్ క్రాస్డ్ కూడా మనము ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు, లేదంటే బాస్ ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, ఇట్లాంటి టైమ్స్లో మనం జనరల్గా లేదంటే ఏదైనా స్పోర్ట్స్ మనం చూస్తున్నాం గేమ్ ఆన్ టీవీ అండ్ వీ డోంట్ నో హూ విల్ విన్ ఆన్ టీవీ ఆర్ we will be in kind of a tension, right? We'll keep fingers crossed అని చెప్తూ ఉంటాం, రైట్? ఫింగర్స్ క్రాస్డ్ని మనము FC అని షార్ట్ ఫామ్లో టైప్ చేయొచ్చు. ఓకే, వాట్స్ యువర్ కండిషన్ మీన్స్ ఫింగర్స్ క్రాస్డ్, ఆల్రైట్? అండ్ నెక్స్ట్ జనరల్లీ ఏం చెప్పారు అని చెప్పినప్పుడు రెగ్యులర్ చాట్ అది ఇది అని చెప్పి లాస్ట్లో మనము కామన్గా కొందరు యూస్ చేసే వర్డ్ ఇప్పుడు వచ్చి బ్లా బ్లా బ్లా. It's like common, right? So when you want to say somebody blah blah blah, you can actually mention B3. అలాగే మనం ఫార్ అని ఏదైనా సెంటెన్స్ రాసేటప్పుడు మనము FOR ఫార్ టైప్ చేయాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫార్
XYZ అని చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ బదులు మీరు FO బదులు 4 సింబల్ని కూడా మనం యూస్ చేస్తాం. ఇలాంటి నంబర్స్ అయితే కొన్ని చాలానే ఉన్నాయి. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఆల్ దోస్. బట్ ఇంతవరకు నాకు తెలిసి నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మనం డైలీ చాట్లో ఏదో ఒక చోట యూస్ చేసేదే, అండ్ ఇట్ ఈస్ కామన్లీ యూస్డ్ బై ఎవ్రీబడి. సో ఇవి మనం తెలుసుకుంటే మన చాటింగ్ లైఫ్ మనకు అంటే టెక్స్టింగ్ ఈజీ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు ఇలాంటి యాక్రోనిమ్స్ మనకు టైప్ చేసి పంపించినప్పుడు దాని మీనింగ్ మనకు ముందుగానే తెలుసుంటే వీ కెన్ యాక్చువల్లీ రిప్లై దెమ్ easily instead of that moment searching for what it is or asking them what does it mean, right? I hope ఈ acronyms మీరు నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్తో చాట్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye. If you like this video, please don't forget to like, share and subscribe to my channel. Bye.